చెప్పండి బాబు, ఈ మధ్యన టీవీల్లోనూ నెట్లోనూ చూపిస్తున్నారు కదా, అలా చేసుకుంటారా? నేనవి చూడలేదండి. చూడలేదా? నేను చూశాను బాబు. అయితే మీరే చెప్పండి. ఓ జంట సముద్రంలో పెళ్లి చేసుకున్నారు, ఇంకో జంట కొండ మీద పెళ్లి చేసుకున్నారు, మరో జంట అయితే వెరైటీగా విమానం నుంచి పారాచూట్లు కట్టుకొని దూకుతూ పెళ్లి చేసుకున్నారు, ఇంకొకరైతే చెట్టు మీద పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారు? నాకైతే విమానంలోంచి పారాచూట్లు కట్టుకొని దూకుతూ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మో వద్దులేండి, బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. పోనీ ఓ పని చేద్దాం, ఖర్చు తక్కువలో వెరైటీగా వయా మీడియాగా ఆటోలో చేసుకుందాం. ఆటోనా? నేను ఇంతవరకు ఆటోలో కాళ్ళు కూడా పెట్టలేదే. అంటే మీరు ఖర్చు అయిపోతారేమోనని. ఖర్చు గురించి మీరేం ఆలోచించకండి బాబు, ఎన్ని కోట్లైనా అలా అలా వెదజల్లుతాను, నో ప్రాబ్లం. లేదులేండి, విమానంలో నుంచి అది దూకాలంటే నాకు కొంచెం భయం. ఏం కాదు బాబు, అంతకే అయితే కింద 1,00,000 మందితో పరుపులేచి నేను నుంచోబెడతాను కదా. 1,00,000 మందిని? వెదవా వెదవా, ఎంత గొప్ప సంబంధం పోతుందో. నువ్వే చేసుకుంటే అన్ని మనకే వచ్చేవి కదా. ఆపమ్మా, ఇంకేం ఆలోచించకు బాబు, నువ్వు నేను చేసేస్తా. అమ్మేమంటుందో? అమ్మేమంటారు? పోనీ 10 విమానాలు మాట్లాడేస్తాను, మనం పైన చూడొచ్చమ్మా. అమ్మో, ఏదైనా అయితే అట్నుంచటే పైకి పోతామేమో. ఎందుకు వచ్చిండండి అన్నయ్య గారు, కిందే చేసేద్దాం. భయం లేదు చెల్లెమ్మా, కావాలంటే ఇంకో 1,00,000 మందితో పరుపులేంచి నుంచోబెట్టేస్తానమ్మా. వద్దులే చక్రధర్, సూర్యకి భయం అంటున్నాడు కదా, గాల్లో ఎందుకులే, నేల మీదే చేసుకుందాం. సరే సావిత్రమ్మ గారు, మీరు ఎలా అంటే అలా చెప్పండి. ఇక్కడ మరి ఎక్కడ చేద్దాం? ఏమండి, చెప్పు బాబు. ఆ క్వీన్ ప్యాలెస్ అని ఉంది కదండి, ఉంది. అక్కడే నా పెళ్లిని గ్రాండ్గా చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆశగా ఉంది. తీర్చేస్తాను బాబు, నీ ఆశ తీర్చేస్తాను కదా. కాకపోతే మన స్టేటస్ కి సరిపోతుందా అని నేను ఆలోచిస్తున్నా. అది కూడా మీరేంజే, ఒక రోజుకి ₹1,00,00,000 దాకా ఉంటుంది. ₹1,00,00,000 నాకదే పెద్ద అమౌంట్ కాదు బాబు, నిమిషానికి అయ్యే ఖర్చు నాది అంతే. నిమిషానికి అంత ఖర్చు పెడతారా? కంగారు పడక చెల్లమ్మా, ఖర్చు ఎంత ఉంటుందో వచ్చే ఆదాయం కూడా అంతకు 10 రెట్లు ఉంటుంది. ఓ, నాకున్నదంతా అమ్మాయికే కదా చెల్లమ్మా, ఇది ఫిక్స్. ఇంతకీ ఎంతుందేంటి? నేను ఫ్రీగా ఉన్నప్పుడు పిలుస్తాను, వచ్చి లెక్క పెట్టుకుందిరి గాని. మాక్సిమం 2 years మీవి కాదనుకుని నా దగ్గరికి రండి. అంతుంటుందా? కుదిరితే 4 మిషన్లు కూడా తెచ్చుకోండి. సరే, ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి. నా కూతురు పెళ్ళాక చెప్తాలండి. ఒరే ఒరే ఒరే, చూడు, అంతా మనకే వచ్చేది. అమ్మా, అయ్యో అయ్యో. అది బాబు, మీరు ఆ ప్యాలెస్ లో పెళ్లి చేసుకోలే అంతే కదా, ఇక ఆ విషయం మీరు మర్చిపోండి. షాక్ అవ్వకండి బాబు, మర్చిపోతున్నది మీ కోరికను కాదు, అది తీరిపోతుంది కదా, ఇంకెందుకు దాన్ని గుర్తు పెట్టుకోవడం అని ఆ విషయాన్ని మర్చిపోమంటున్నాను అంతే. ఓ సావిత్రమ్మ గారు, ఇంకా ఏం కావాలి చెప్పండి. అవేవి వద్దులే చక్రధర్. మీరు అలా అంటే నేను ఒప్పుకోను. మీరు అడగాల్సిందే, నేను ఇవ్వాల్సిందే. ఒక్కగానొక్క కూతురు, ఉన్న కోట్లన్నీ నా బేబీకే కదా, పెళ్లికి కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెడతానండి? సరే, మీరు అడగనని నాకు అర్థమైపోతుంది కానీ నేనే 1,00,000 తులాల బంగారంతో పాటు 100 కోట్లు ఇచ్చేస్తాను. డబ్బొద్దులే చక్రధర్. పోనీ బంగారం అనే తీసుకోండి, కాదనకండి,
ప్లీజ్. ఆ, సరే అన్నయ్య గారు మీ ఇష్టం. నాకు ఇంకా ఇష్టంగా చాలా ఇవ్వాలని ఉన్నాయి చెల్లమ్మా. నా అల్లుడికి ప్రపంచంలో కాస్ట్లీగా ఉన్న 2 కార్లు ఇచ్చేయాలని ఉందమ్మా. కార్లు ఉన్నాయి కదండి. ఓ మూల పడి ఉంటాయి బాబు, తీసుకో. చాలే చక్రధర్. చాలంటారా? అయితే చాలు. నాకు ఇంకా చాలా ఇవ్వాలనుంది. ఈ సమయానికి ఏమీ గుర్తు రావటం లేదే. గుర్తుకొచ్చినప్పుడు ఇద్దరులేండి అన్నయ్య గారు. ఇప్పుడు కంగారేముంది? అప్పుడే అయిపోలేదు కదా. మరే ఇస్తాను చెల్లమ్మా, ఇస్తాను. బాబు, అసలు విషయం మర్చిపోయాను. ఏంటండి? మీ కోరిక ప్రకారం పెళ్లి ఆ ప్యాలెస్ లో గ్రాండ్ గా చేస్తాం. ఓకే. మరి పెళ్లికి సెలబ్రిటీస్ ఎవరైనా కావాలా? ఆ, నేనేమీ అనుకోలేదండి. అనుకో బాబు, అనుకో. తెలుగు నటులు కావాలా? ఇల్ల తమిళ నడిగరి వేణుమా? ఫిర్ హిందీ యాక్టర్స్ చాయే? లేకపోతే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం కలిపి టోటల్ గా హోల్ ఇండియా యాక్టర్స్ దింపేమంటావా చెప్పు బాబు. అంటే వాళ్ళంతా ఊరికే రారేమో కదండి. కోట్లు గుమ్మరిస్తే వాళ్ళే వస్తారు. ఒరే వెధవా, కోట్లు పోతున్నాయి, కార్లు పోతున్నాయి. ఊరుకోమ్మా. ఏంటి ఊరుకో? చెప్పు బాబు. సరే అండి, మీరు ఆశపడుతున్నారు కదా, అందరిని పిలవండి. ఓకే బాబు. నా కొడుకు ఎంత అదృష్టవంతుడో, వద్దన్నా ఇచ్చే మావయ్య దొరికాడు. కాలం కలిసి వచ్చినప్పుడు పట్టుకున్న దరిద్రాలు పోతాయి జయంతి. అవునత్తయ్య గారు, నా కొడుకు కంటిన పాపం పోయింది. ఇక బాబుకి అన్ని మంచి రోజులే చెల్లమ్మా. మా జాతకాలు అలాంటివమ్మా. నేను పట్టిందల్లా బంగారమే. అవునన్నయ్య గారు, అవును. బాబు, మనం ప్యాలెస్ బుక్ చేయడానికి వెళ్దామా? ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, వెయిట్ చేయండి. అలాగే, వెయిట్ చేస్తా. నా అల్లుడు బంగారం. సావిత్రమ్మ గారు, ఇంకా ఏమైనా కావాలా? నా కొడుకు ఎంత అదృష్టవంతుడో, వద్దన్నా ఇచ్చే మావయ్య దొరికాడు. కాలం కలిసి వచ్చినప్పుడు పట్టుకున్న దరిద్రాలు పోతాయి జయంతి. మళ్ళీ ఏడుస్తున్నావు సార్? నేనేం ఏడవడం లేదు. మరి ఆ కన్నీళ్ళేంటి? ఓ, హ్యాపీగా వస్తున్న టీయర్సా? అవును, ఇంత తొందరగా నువ్వు మారిపోతావు అనుకోలేదు. నన్ను మర్చిపోయి మన ప్రేమని కాదనుకొని సామాన్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావని అనుకోలేదు. మారావు, నిన్ను నువ్వు మార్చుకున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అవునా? నువ్వు హ్యాపీయేనా? హ్యాపీ. ఎంత చక్కగా మాట్లాడావు. నీ పెళ్లి ఎంత గ్రాండ్గా జరగాలనుకుంటున్నావో మీ మావి గారికి బాగా చెప్తున్నావుగా. చెప్పాలి కదా సార్. నీ మాట నిలబడాలి అంటే నేను మాత్రం మాట్లాడాలి కదా. ఏమన్నా తప్పుగా మాట్లాడానంటావా? కరెక్ట్ గానే మాట్లాడావు. ఏంటో సార్, స్వార్థమే మనల్ని నడిపిస్తుంది. నువ్వైనా, నేనైనా, మా అమ్మైనా, నాయనమ్మైనా, సామాన్యైనా, దాని బాబైనా, ఎవరైనా స్వార్థంతోనే ముందుకు వెళ్తున్నారు.
నిజం. ఐ మీన్ నేను నెగిటివ్ యాంగిల్లో చెప్పడం లేదు, పాజిటివ్ యాంగిల్లోనే చెప్తున్నాను. మా అమ్మని చూడు, నువ్వు హాస్పిటల్లో ఉండి నేను జైల్లో ఉండి నీకు డబ్బు కట్టాల్సి వస్తే సామాన్యుని పెళ్లి చేసుకుంటేనే డబ్బు కడతాను అని తన స్వార్థంతో నన్ను పెళ్లి కుప్పించింది. నేనేమో నిన్ను బతికించుకోవాలనే స్వార్థంతో ఈ పెళ్లికి రెడీ అయిపోయాను. నాయనమ్మ నిన్ను వదిలించుకోవాలనే స్వార్థంతో మీ అమ్మని బతికించుకోవాలన్న ఈ కోరికను అడ్డు పెట్టుకుని నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేసింది. నువ్వు మీ మామ కోరిక తెచ్చాలనే స్వార్థంతో నన్ను మర్చిపోయావు. ఇక సామాన్యంటావా? దానికి ఒక్కటే స్వార్థం, నన్ను పెళ్లి చేసుకోవాలని. దాని స్వార్థ ఫలితమే ఇదంతా. అంత స్వార్థం నిస్వార్థంగా సాగిపోతుంది. ఇందులో ఎవరిని అంటానికి లేదు. ఎవరి అవసరాలు వారివి, ఎవరి కోరికలు వారివి. ఏంటి శ్యామ్ అలా చూస్తున్నావు? ఏం లేదు. ఉంచుకో, సంతోషాన్ని మనసులో ఉంచుకో. నేను నీకు అభయం ఇస్తున్నాను. నీకు లైఫ్లో బాధపడాల్సిన అవసరమే రాదు. అవును, రాదు. రాదు అని అంత బాధగా చెప్తావే? నవ్వుతూ చెప్పు శామ్. నీ మనసులో బాధ ఉంది శామ్. నేను సామాన్యుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా? మళ్ళీ టాపిక్ స్టార్టింగ్ పాయింట్కి తీసుకురావాలని చూడకు. సామాన్యుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, ఆ మాట మీదే ఉండు. అంతేగాని ట్విస్ట్లేవి చెప్పొద్దంటావా? ట్విస్ట్ ఏంటి? ఏం చేస్తున్నావు? నువ్వేమైనా చేసావో అమ్మమ్మకి చెప్పేస్తాను, జాగ్రత్త. అసలే టైం బాలేదు. మళ్ళీ ఏమైనా అయిందంటే అమ్మమ్మ అమెరికా రాదు, మామ్ చివరి కోరిక తీరదు. ఇంత కష్టపడి వేస్ట్ అయిపోతుంది. అవదులేసా, నువ్వేం కంగారు పడకు. నువ్వేం చేయడం లేదుగా. చెబితే చెడగొడతావని తెలిసి ఎందుకు చెప్తాను? చెప్పను, చేసేస్తాను. నిన్నే అడిగేది. నువ్వేం చేయడం లేదు కదా. నువ్వు చెప్పింది చేస్తున్నాను సార్, చూస్తున్నావు కదా. నా మీద నీకు బాగా అపనమ్మకం కలిగింది. కాస్త నమ్మకం పెట్టుకో. నేను నమ్మకంగానే ఉంటాను. ఇందాక చూసావుగా మా మామయ్యతో ఎలా ఎంత మంచిగా మాట్లాడాను. చేతలు కూడా మంచి దారిలోనే ఉంటాయి. పెళ్ళి అవుతుంది, మనం అమెరికా వెళ్తాం. మా అత్త కోరిక తీరుతుంది, మనం తీరుస్తాం. ఓకే సార్, మా పెళ్ళికి ప్యాలెస్ బుక్ చేయాలి. మా అయ్య సామాన్యం బయట వెయిట్ చేస్తున్నారు. వెళ్ళొస్తానే. నువ్వు హ్యాపీగా ఉండు సార్, నువ్వు కోరుకున్నదే కదా జరుగుతుంది. నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. అక్క, ఏంటి సూర్య ఇదంతా? ఏంటక్క అంతా క్లారిటీగానే ఉంది కదా? నీకు క్లారిటీగానే ఉంది, మాకే అయోమయంగా ఉంది. నువ్వేంటి సామాన్యాన్ని పెళ్లి చేసుకోవడానికి నీ ఇష్టానికి ప్రవర్తించడం ఏంటి? అసలు మాకేం అర్థం కావట్లేదు సూర్య. ఇదే మాటను శ్యామును వెళ్ళి అడిగి చూడక్క, అర్థమయ్యేలా చెప్తుంది. తనని అడగకుండా ఎందుకుంటాం? చిన్న తాతయ్య, చంద్ర, నేను, మీ బావగారు అందరం వెళ్ళి అడిగాం. మేమెంత చెప్తున్నా శామ్ వదిన తన నిర్ణయాన్ని మార్చుకోననే చెప్తుంది. మరి తన నిర్ణయాన్ని తను మార్చుకున్నప్పుడు నేను మారటంలో తప్పే ఉందక్క. సూర్య, శామ్ వదిన అలా ఉందని నువ్విలా ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకు కరెక్ట్ కాదు? శ్యామ్ ప్రవర్తన అలానే ఉంది. ఏ ఇష్యూ జరిగినా నన్ను వద్దనుకోవడానికే సిద్ధపడిపోతుంది. ఎంత కన్విన్స్ చేసినా వినడం లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. తన గురించి తెలుసు కాబట్టే సూర్య నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు అలాగే మాట్లాడతావేంటి? ఆ పరిస్థితిని శ్యామే తీసుకొచ్చిందక్క. నీది తప్పని నేను అనడం లేదు సూర్య. సాముదిన మనసులో నువ్వున్నావన్నది నిజం. అది తన కళ్ళలోనే కనిపిస్తుంది. బయటకు చెప్పటం లేదుగా.
మరి నువ్వేం చేస్తున్నావో బయటికి చెప్పట్లేదు కదా. చెప్పినా ఉపయోగం లేదని చెప్పడం లేదు. మాకు కూడా తెలియకూడదా? ఏం జరగబోతుందో పూర్తిగా నాకే తెలియనప్పుడు అనవసరంగా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి నాయనమ్మ ముందు దోషులుగా నిలబెట్టలేను కదా. అసలు ఏం చేయబోతున్నావు సూర్య? శామ్ తన ఇష్టానికి ఎలా అయితే చేస్తుందో నేను నా ఇష్టానికి అలానే చేస్తాను. ఈ పంతాల వల్ల నష్టపోయేది మీ జీవితాలే సూర్య. ఇంతవరకు కష్టపడిందంతా పోతుంది. మీ ఆశలు నెరవేరవు, మా కోరిక తీరదు. ఎవరి మనసులో ఏ కోరికలున్నాయో త్వరలోనే తీరుతాయి. ఇలా జరిగితే ఎలా సూర్య? బాబు, మనం ప్యాలెస్ బుక్ చేయడానికి వెళ్దామా? అదిగో మాయ పిలుస్తున్నాడు, వెళ్తాను. అరే ఎంత సంతోషపడుతున్నారు. పదండి పదండి, ఇంకెంతసేపు ఉంటుంది? ఇంకాసేపట్లో ఈ ఆనందరావు రూపంలో ఆవిరైపోదు. ఏంటి సూర్య థింక్ చేస్తున్నావు? దేని గురించి? ఇంక దేని గురించి సామాన్య? నీ గురించి, మాయ గురించి. బాబు సూర్య, నువ్వు నోరారా మావయ్య అని పిలుస్తుంటే సంతోషంతో నా ఒళ్ళు పులకరించిపోతుంది. నాకు పిలవాలనిపిస్తుంది అల్లుడు అని. మీరు మీ నోటితో నన్ను అల్లుడు అని పిలుస్తుంటే నా కాలి బొటన వేలు దగ్గర నుంచి నా తల వెంట్రుక దాకా ఆనందంతో నన్ను ఊపేస్తుంది మాయ్యా. చాలు అల్లుడు, చాలు. ఈ ఆప్యాయత నీలో ఉంటే చాలు. అయ్యో, ఎందుకుండదు మామయ్య? ఏ రబ్బర్తో చెరిపేసినా చెరగకుండా చిరస్థాయిగా ఉంటుంది. ముద్దొస్తున్నావు అల్లుడు. ఇప్పటికైనా సమంతాను కాదనుకొని ఈ సామాన్యుని కావాలనుకొని చాలా మంచి పని చేశాననిపిస్తుంది మాయ్యా. ఆ దేవుడు నా జీవితంలో వెలుగులు నింపాలనుకున్నాడనుకుంటా. అందుకే సమంతాతోనే మన పెళ్లి చేయమని చెప్పించాడు. అవును సూర్య, గాడ్ ఇస్ గ్రేట్. హీ ఈజ్ గ్రేట్. అందుకే గ్రేటెస్ట్ చక్రధర్ గారికి అల్లుణ్ణి కాబోతున్నాను. ఆ అపర కుబేరుణ్ణి మహయ్య అని పిలుస్తున్నాను. సూపర్ అల్లుడు, నువ్వు సూపర్. ఐఎమ్ వెరీ లక్కీ సామాన్య, వెరీ లక్కీ. నా లైఫ్లో నేను చాలా అదృష్టవంతుణ్ణి. నాకింతకన్నా ఏం కావాలి? ఏం కావాలని అడుగలుడు. డబ్బు మీద నడిపిస్తాను, బంగారంతో ఊపేస్తాను, వజ్రాలతో నిన్ను నింపేస్తాను. విమానంలో నుంచి మీ ఇద్దరిని పారాచూట్ల నుంచి దూకించి పంచభూతాల సాక్షిగా గాల్లోనే మీ ఇద్దరి పెళ్లి చేయించేవాణ్ణి. నువ్వు చేస్తావు మావయ్య, నువ్వు అంత గొప్పడివే. అదేంటి సూర్య అలా అంటావు? డబ్బులో నువ్వు మాత్రం ఏం తక్కువ? మీ నాన్నగారంత ఎక్కువ కాదులే సామాన్య. యాక్చువల్లీ మనం వెళ్లే ప్యాలెస్ నా స్థాయికి ఎక్కువ. ప్లీజ్ సూర్య, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. లేదు సామాన్య, ఆ ప్యాలెస్ రెంటే మినిమం ₹1,00,00,000 ఉంటుంది. బిజినెస్ మ్యాన్ ని ఒక్క పూటలో ₹1,00,00,000 కరిగిపోతాయంటే నేను ఎలా తట్టుకోగలను? మా ఆయి కాబట్టి ₹1,00,00,000 ఏంటి తొక్క, 10 కోట్లైనా పర్వాలేదు, మంచి నీళ్ళు తగినట్టు ఖర్చు పెట్టేస్తాను అంటున్నారు. అవునలుడు, నీకోసం ఖర్చు పెట్టేస్తాను. నీ కోరిక తీర్చడమే నాకు ముఖ్యం. బోడి కోట్లు లోపల పడి మూలుగుతున్నాయి. నేనేం చేసుకుంటాను చెప్పాబు? ఖర్చు పెట్టేస్తాను. నీకన్నా ఎక్కువ? అది కాదు మావయ్య, ఖర్చులు కొంచెం చూసి పెట్టు. మరీ వేస్ట్ గా దుబారా చేసి ఉన్న డబ్బు పోగొట్టుకోవడం దేనికి? అచ్చచ్చా, నా దగ్గర ఉన్న డబ్బు ఎందుకు పోతుంది అల్లుడు? మన్నంతా అక్షయ పాత్ర టైపు, వెళ్ళే కొలిది వస్తూనే ఉంటుంది. మాటలు లేవు మావయ్య, మాటలు లేవంతే. ఎంతైనా నువ్వు నాకన్నా గొప్పవే.